హలో గైస్, స్పైడర్ మూవీ అయితే చూసొచ్చేసాను. చెప్పాలంటే రివ్యూ అయితే ఇవ్వాలని లేదు, బట్ పొద్దున్న షార్ట్ వీడియోలో మూవీ చూసొస్తాను, రివ్యూ ఇస్తాను అని కమిట్ అయ్యా కాబట్టి ఇస్తున్నాను. మూవీ అయితే వనస్థలిపురం ఆర్ట్స్లో చూడటం అయితే జరిగింది. ఎవరైనా వనస్థలిపురం చుట్టుపక్కల వాళ్ళు ఉంటే కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ నాకు మూవీ చూశాక ఒకటైతే అనిపించింది, అసలు మనోళ్ళు మన ఎడిటర్లు ఆ రీల్స్ని అంతలాగా ఎడిట్ చేసి నాకు హైప్ ఎక్కించారా, లేకపోతే మూవీ బాగానే ఉంది, నాకు ఆ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేదా అనే క్వశ్చన్ మార్క్ మాత్రం నాకైతే మిగిలిపోయింది. దానికి నేనే ఆన్సర్ చేసుకోలేకపోతున్నాను, అట్లా ఉంది. సినిమా అయితే ఓవరాల్గా బాగానే ఉంది అనిపించింది, కాకపోతే బాగాలేదని కూడా అనిపించింది. 3Dలో చూసా కాబట్టి కొన్ని ఎమోషన్స్ కానీ కొన్ని సీన్స్ అయితే చాలా హై అనిపించింది. అండ్ నార్మల్ థియేటర్లో ఎలాగుందో ఒకసారి మీరు ఎవరైనా చూసినట్టయితే కామెంట్ చేసేయండి. ఎంజేని మనోడు లవర్తో కలిపేస్తే బాగుండేదేమో, బట్ కొత్త క్యారెక్టర్ని అయితే తీసుకొచ్చి అక్కడ అయితే లైక్ బాధని చూపిద్దాం అనుకున్నారు, బట్ ఫ్యాన్స్ అయితే చిరాకు అయిపోయారు. అదిగాక శాండీ సింక్ బ్రేక్ ముందల అయితే ఇంట్రడ్యూస్ అవుతుంది. మూవీ అయితే బాగానే ఉంటుంది, బట్ ఓన్లీ ద థింగ్ కొన్ని పాయింట్స్ అయితే క్లారిటీగా చూపించలేదు. లైక్ స్పాయిలర్ అలర్ట్, మూవీలో ఎవరో అయితే చనిపోతారు, వాళ్ళ గురించి పగ తీర్చుకోవడానికి ఇంకెవరో వస్తారు, బట్ ఆ చనిపోయింది ఎలా చనిపోయారు, ఎందుకు చనిపోయారు, అండ్ ఆ చనిపోయేటప్పుడు ఏమైంది అనే కాజ్ మాత్రం క్లియర్గా చూపించలేదని అయితే చెప్పాలి. అది క్లియర్గా చూపించి జస్టిఫికేషన్ ఇచ్చుంటే సెకండ్ హాఫ్ అయితే కొంచెం మంచిగా లేసేది. అది కాకుండా పీటర్ పార్కర్ని అలాగా పరిచయం చేసుకోకుండా లైక్ సమ్ ర్యాండమ్ పేరుతో పరిచయం చేసుకోవటం. అఫ్కోర్స్ పీటర్ పార్కర్ అని ఎవరికీ తెలియకూడదు, కానీ ఆ తర్వాత అందరికీ అంటే వాళ్ళ ఫ్రెండ్స్కి తెలవటం ఒక మిస్టీరియస్ పాయింట్ లాగా అనిపించింది. అంటే చూసేసిందే మనం ఇంకేదో మళ్ళీ ఇంకొకసారి ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం అనే పాయింట్కి వచ్చింది. అండ్ మేబీ నెక్స్ట్ వచ్చే స్పైడర్ మ్యాన్ సిరీస్ నుంచి శాండీ సింక్ స్పైడర్ మ్యాన్ పార్ట్నర్గాను లేకపోతే హీరోయిన్గాను ఇంట్రడ్యూస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. బికాస్ పీటర్ పార్కర్ అయితే చెప్పేశారు నేను తోడుంటా అని. సో ఇదొక కొత్త టర్న్ అయితే తీసుకోబోతుందని అయితే ఈజీగా తెలిసింది. మేబీ హైయెస్ట్ ఓపెనింగ్స్ అయితే రావచ్చు, బికాజ్ ఆ బజ్ అలా ఉంది. అండ్ మన దగ్గర కూడా చాలానే బజ్ అయితే నడుస్తుంది, బట్ వచ్చిన తర్వాత ఎక్కడో ఒక చిన్న మూమెంట్లో అయితే ఒక హైప్ పాయింట్ అయితే టచ్ చేయలేదు అనే సందేహం అయితే వస్తుంది. నేను కూడా స్పైడర్ మ్యాన్ ఫ్యాన్నే, కాదంటలేదు, బాగాలేదనే కూడా చెప్పట్లేదు, బట్ మన వాళ్ళు అయితే తోపు ఎడిట్లు చేశారు కదా, ఆ ఎడిట్లే మైండ్లో ఉండిపోయినాయి. సో నేనైతే ఈ వీడియోకి ఏం ఎడిటింగ్ చేయట్లేదు దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని. అండ్ ఎంతమంది ఇంకా నెక్స్ట్ ఫాలోయింగ్ వీకెండ్లో మూవీకి వెళ్తున్నారో కూడా కామెంట్ చేసి చెప్పేసేయండి. అది కాకుండా పొద్దున షార్ట్ వీడియోకి అందరూ కూడా లైక్ చేసి అండ్ కామెంట్ చేసి ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్స్ గైస్. డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. వాట్సాప్లో హెల్త్ రిలేటెడ్ కంటెంట్ వస్తూ ఉంటుంది, అండ్ టెలిగ్రామ్లో అయితే అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా నుంచి వచ్చే ప్రతి డీల్స్ అండ్ ఆఫర్స్ అయితే అక్కడ అప్లోడ్ చేయడం అయితే జరుగుద్ది. సో ఇంకొకటి మూవీ గురించి ఏం చెప్పాలంటే, పోస్ట్ క్రెడిట్స్ తర్వాత ఏమన్నా సీన్స్ ఉంటాయా, లైక్ డూమ్స్ డే గురించి కానీ లేకపోతే మా స్పైడర్ మ్యాన్ సిరీస్ కానీ మార్వెల్ నెక్స్ట్ సిరీస్ కానీ ఏమన్నా ఉంటుందో అనుకుంటే లైక్ ఆల్మోస్ట్ 10 minutes పడ్డాయండి. అసలు ఆ క్రెడిట్స్ మాత్రం ఎందుకు అంత వేసాడు అనేది తెలియదు. మొత్తం కూర్చున్న తర్వాత ఏందిరా ఇలా పంపించడానికా మేము ఎంతసేపు కూర్చుందా అని అయితే అనిపించింది. బ్రో ఇలాంటివి ఏమన్నా ఉంటే చూసుకోవాలి కదా. అసలుకే టాలీవుడ్లో ఎస్పెషల్లీ టాలీవుడ్లో మంచిగా హిట్ బొమ్మలు చాలా తక్కువ ఈ ఇయర్. ఏదో చూద్దాంరా అంటే డిసప్పాయింట్ చేసి పంపుతారు. ఓకే, మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేసేయండి. అంతే గాయస్, గుడ్ బై, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.